నమస్తే అండి. అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతూ ఉందో అర్థం కావడం పరిస్థితి. ఓ పక్క డ్యాన్స్లు వేస్తూ ఉంటారు, ఇంకో పక్క కేక్ కటింగ్లు చేస్తూ ఉంటారు, ఇంకో పక్క రీల్స్ చేస్తూ ఉంటారు, మరో పక్క వచ్చేసి ఏవో రకరకాల ఫుడ్లు తెచ్చుకొని తింటూ ఉంటారు. ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద జరిగేటటువంటి పనులు. మనందరికీ కూడా తెలిసిందే, ఇటీవల గీతూరాయలని ఒక ఎవరైతే ఒక సెలబ్రిటీ అట, సో ఆమె వచ్చేసి అక్కడికి వెళ్ళి రీల్స్ చేసేసి ఇష్టం వచ్చినట్టు గింతలు వేసేసి, సో నువ్వు ఈ పని ఎందుకు చేసావు అని అడిగితే చిన్నోళ్ళ మీద మీ ప్రతాపాలు అంటది. ఒక ఇంకో పక్క సావిత్రి అని చెప్పేసి ఒక యాంకర్ ఉండేది. ఆమె వచ్చేసి ఇది అతి దారుణంగా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అవమానిస్తే, నేను దాన్ని చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు, ఆమె ఏమన్నది అనేది. అవమానిస్తే చివరాఖరికి టీటీడీ రంగంలోకి దిగి ఆమెకు సంబంధించి ఆధార్ కార్డుని బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. ఇంకా జీవితంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడానికి వీల్లేదని. ఇంకా 2 అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే దివ్యాల మాధురి అందరికంటే ముందరమాట వీళ్ళు వెళ్ళి అక్కడ రీల్స్ చేసుకొని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తా ఫోటోలు తీసుకొని వాటన్నింటినీ కూడా ప్రపంచానికి చూపించినటువంటి పరిస్థితి. అది కూడా మన అందరికీ తెలుసు. ఇప్పుడు మరోసారి అనమాట, ఇటీవల తనూజ అని మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, బిగ్ బాస్లో ఆల్మోస్ట్ ఫైనల్కి వెళ్ళింది. సో ఆమె వచ్చేసి తిరుమల తిరుపతి దానికి సంబంధించిన ప్రిమిసెస్లో కేక్ కటింగ్ చేసినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా భక్తుల దగ్గర నుంచి ఆగ్రహావేశాలు వచ్చాయి. ఏ విధంగా చేస్తారు మీరు కేక్ కటింగ్లు? అక్కడికి వెళ్ళి ఎందుకు చేస్తారు? ఇది ఇక్కడ నాన్ వెజ్ ప్రివెంట్ చేయబడింది కదా, ఇప్పుడు కోడిగుడ్డు వేసే కదా కేక్ తయారు చేసేది అని అంటే, ఈ రోజున దువ్వాడ శ్రీనివాస్ దివ్యాల మాదిరి బయటకు వచ్చి ఇది కోడిగుడ్డుతో తయారు చేసిన కేక్ కాదు, ఇది వెజిటేరియన్తో తయారు చేసిన కేక్ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరుగుతాం. తిరుమల కొండపై కేక్ కటింగ్ చేసిన విధానంపై ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ దివ్యాల మాదిరి స్పందించారు. తాము తిరుమల కొండపై ఎటువంటి తప్పు చేయలేదని, ఇక ఈ వివాదం బిగ్ బాస్ ఫేమ్ తనూజాకి ఎటువంటి సంబంధం లేదని వారు చెప్పుకొచ్చారు. తనూజాను సర్ప్రైజ్ చేయడానికి తాము కేక్ తీసుకొచ్చామని, ఆ కేక్ వ్యవహారంలో తనూజాకి ఎలాంటి సంబంధం లేదని వీళ్ళు చెప్పుకురావడం అయితే జరిగింది. తిరుమల కొండపైకి తాము ఎగ్లెస్ కేక్ మాత్రమే తీసుకొచ్చామని, తాము ఎలాంటి అపచారం చేయలేదని వారు చెప్పుకొచ్చారు. కేక్ కటింగ్ విషయాన్ని డైవర్షన్ పాలిటిక్స్ కోసం పెద్ద చేస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. తమపై కేసులు పెడుతున్నట్లుగా తెలిసిందని, తాము వాటికి భయపడేదే లేదని చెప్పేసి వీళ్ళిద్దరూ స్పష్టం చేయడం అయితే జరిగింది. తాను శ్రీవారి పరమ భక్తుడని, తాను ఏ విధమైన అపచారం చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. తమపై పెట్టినటువంటి కేసులు న్యాయపరంగా ఎదుర్కొంటామని వారు ఇరువురు ప్రకటించారు. పుట్టినరోజు సందర్భంగా ఆమెను సర్ప్రైజ్ చేయడానికి కేక్ తీసుకెళ్లామని, దీనిలోకి తనుజానులు ఎందుకు లాగుతున్నారని వారు ఇరువురు ప్రశ్నించారు. పుట్టినరోజు చేసుకోవడం అదేదో పాపం చేసినట్టు ప్రచారం చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదన్నమాట సంగతి అండి. వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, మేము ఎగ్లెస్ కేక్, ఇది కంప్లీట్గా వెజ్, సో వెజిటేరియన్కి సంబంధించిన కేక్. మరి దాన్ని ఎవరు తయారు చేస్తారో నాకైతే తెలియదు, కానీ మరి వీళ్ళ దగ్గర ఏ ఆధారం ఉన్నాయో తెలియదు. కానీ మొత్తానికైతే ఈ కేక్ కటింగ్లు, ఈ రీల్స్, దేవుడి దగ్గర తందనాలు, తైతక్కలు, ఈ దరిద్రాలు ఏవైతే ఉన్నాయో ఇది రోజు రోజుకి ఎక్కువైతే ఉన్నాయి. మరి దీన్ని కంట్రోల్ చేయడంలో టీటీడీ ఎక్కడైనా వెనకబడుతుందో ఒకసారి చూసుకోవాలి.